నిన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొత్త పదం ఒకటి కనిపెట్టి ప్రతిపక్షాల మీద విసురులు అయితే స్టార్ట్ చేశారు. స్టార్ క్యాంపైనర్లు అంటూ హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న పురంధరేశ్వరి గారు, అలాగే చూస్తే కనుక హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న షర్మిల గారు ఒకళ్ళ బీజేపీలో మరొకళ్ళ కాంగ్రెస్లో చంద్రబాబు స్టార్ క్యాంపైనర్లుగా జాయిన్ అయ్యారు అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు? పేర్లు కూడా ప్రస్తావించలేకుండా ఎందుకని ఇలా స్టార్ క్యాంపైనర్లు అంటూ మళ్ళీ కొత్త పదాన్ని ఒకటి ఎందుకు తీసుకొచ్చారనుకోవచ్చు అంటారు? సార్, ముఖ్యంగా ఆయనే చెప్తున్నాడు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అవ్వడం కోసం ఇంతమంది స్టార్ క్యాంపెయిన్లు వస్తున్నారు, ఇంకా కూడా వస్తున్నారు, బీజేపీ నుంచి వస్తున్నారు, కాంగ్రెస్ నుంచి వస్తున్నారు, ఎక్కడీ ఈ స్టార్ క్యాప్టెన్లు అంటున్నారు. సో ఈ క్యాంపెయినింగ్ చేయడానికి వచ్చినటువంటి స్టార్లు ఎవరో పేరు చెప్పే ధైర్యం లేనటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు జబర్దస్త్ స్టార్లను తీసుకొచ్చి, ఏది మన లక్ష్మీపార్వతి గారు జబర్దస్త్ స్టార్లను తీసుకొచ్చి వ్యాఖ్యానిస్తున్నారు. ఏది మన షర్మిలక్క గురించి. నిన్న మొన్నటి దాకా షర్మిలారెడ్డి, ఇవాళ షర్మిల శాస్త్రి అయిపోయింది. అమ్మ షర్మిల, నువ్వు ఆడపిల్లవని చెప్పావు కదా, అంటే ఆడంటే ఆడన్నావు కదా, మళ్ళీ ఏడికి ఎందుకు వచ్చావు అని. అమ్మా వీరగంధం లక్ష్మీపార్వతి, నువ్వు ఏడు నుంచి ఆడుకొచ్చినావు అమ్మా, ఏడు నుంచి ఆడుకొచ్చావు. నందమూరి వారి ఇంట్లో నాకు అన్యాయం జరిగింది అన్నాడు. నీకు జరిగిన అన్యాయానికి మించి ఆవిడకి జరిగిందమ్మా పాపం. నీకు ఏ అన్యాయం జరిగిందంటే పాపం చివరాఖరిలో నందమూరి వారికి వెన్నుపోటు పొడిచావా, గుండెపోటు తెప్పించావా, ఆ కర్మ నీకే దక్కిందమ్మా. సో వీటన్నిటికంటే మించి ఆయన కోసం, ఆయన ముఖ్యమంత్రి అవ్వడం కోసం వీళ్ళందరూ తాపత్రయపడుతున్నారు అని నువ్వు రాష్ట్ర ప్రజలకు అందిస్తుంటే ఆయన్ని ఇంకా నువ్వు పైకెత్తుతున్నావు. ఆయన అరెస్ట్ చేసి ఫ్రీ క్యాంపెయినింగ్ చేస్తావు. 4 గంటల ప్రయాణాన్ని 14 గంటల్లో వచ్చారు. మళ్ళీ ఏం చేసినావు? ఈరోజు స్టార్ క్యాంపెయినింగ్ కోసం బీజేపీ నుంచి వస్తున్నారు, కాంగ్రెస్ నుంచి వస్తున్నారు. ఈ స్టార్ క్యాంపెయినీలు అందరూ బాబు గారు ముఖ్యమంత్రి అవ్వడం కోసం తపన పడుతున్నారు అంటే వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వడం కోసం తపన పడుతున్నారా? రాష్ట్ర ప్రజలందరినీ కూడా మీరు కూడా అట్టే పొండరా, ఆయనే స్టారు, ఆయన స్టార్ కాబట్టి వీళ్ళందరూ స్టార్ క్యాంపెయినింగ్ ఆయన కోసం చేస్తున్నారు, నా పక్షాన ఎవరూ లేరు, కానీ నేను సింహాన్నే, ముసలి సింహాన్ని, నేను సింహాన్ని, గ్రామ సింహాన్ని అని చెప్పుకుంటున్నారా? ఏమ్మా, ఈరోజు లక్ష్మీపార్వతి వచ్చి షర్మిల క్యారెక్టర్ గురించి, షర్మిల గురించి మాట్లాడుతుంటే అబ్బా, దేవతలు వేదాలు వల్లించే పరిస్థితి. షర్మిల, నీ గురించి అందరికీ తెలుసు, నువ్వు ఒక పార్టీ పెట్టావు, ఆ పార్టీని ఏమీ చేయలేదు, నువ్వేం చేసినావమ్మా? తెలుగుదేశం పార్టీని పత్యాపారం చేసి కాంగ్రెస్ పార్టీకి అర్ధరాత్రులు ఫోన్ చేసి అమ్మేద్దాం అనుకున్నావా? అయినా ఎన్టీ రామారావు గారు చనిపోయిన టైంలో నువ్వు డాక్టర్కి ఫోన్ చేయాల్సింది, గుండెపోటు అంటే కార్డియాటిక్ ఫోన్ చేయాల్సింది గైనకాలజిస్ట్కి ఫోన్ చేసావు. అది వాస్తవం, నీ ప్రత్యేకమైన విషయం, బిడ్డల కోసం నువ్వు పడిన తపన. అదే టైంలో చాలా కాల్స్ కాంగ్రెస్ వాళ్ళకి వెళ్ళిపోయినాయి అంటమ్మా. నువ్వు పార్టీని పక్క పార్టీకి బేరం పెట్టి అమ్మేసిన నువ్వు ఈరోజు షర్మిల ఏదో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది, ఎవరిని నుంచోపెట్టలేదు, గెలిపించదు. అది కుటుంబ సమస్యల తల్లి. వాళ్ళ అన్నా చెల్లెలకి ఆస్తిలో వాటాలు తేడా వచ్చి రాజకీయంగా అన్నని చెల్లి ఎదగనివ్వలేదు. కానీ నువ్వు మాత్రం అసెంబ్లీకి వెళ్ళిపోయావు నందమూరి వారి పేరు చెప్పుకొని, నీకే సాధ్యమైంది. ఇంకా కూడా పార్టీని బేరం పెట్టి వడ్డాణాలకి 60 సీట్లు అమ్మేస్తుంటే పోతే పోయి మాత పడితే పడ్డాను అని చెప్పి చంద్రబాబు గారు ధైర్యం చేసి నీలాంటిది మాట అంటే ఎవడికి ఎక్కువలే అంటే అన్నావని చెప్పి ఎమ్మెల్యేలందరినీ ఒక దగ్గర పెట్టి పార్టీని కాపాడుకున్నారు. నువ్వు ఎమ్మెల్యేలందరినీ ఒకరిని కిడ్నాప్ చేశారండి. ఓరమ్మా, బలవంతంగా కిడ్నాప్ చేస్తే కిడ్నాప్ కేసు పెడతారమ్మా. లక్ష్మీపార్వతి గారు, కిడ్నాప్ కేసు ఎవరు పెట్టలేదు, అసలు ఎవరు కిడ్నాప్ అవ్వలేదు. అందరూ ఒక దగ్గరకు వచ్చి మూకుముడిగా తీసుకున్న నిర్ణయం. లేకపోతే నీ చేతుల్లో, నీ కబంధ హస్తాల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్లో విలీనం అయిపోయేదా? పత్యాపారం చేసి అమ్మేసేదానివా? అవి దారిని పోయేవాడికి కూడా సీట్ ఇచ్చేస్తావా? మర్డర్ చేసిన వాడికి కూడా వాటి అన్నికి సీట్ ఇచ్చే దారిద్ర్యాలు పాపం. సో దయచేసి ఒక వ్యక్తి స్టార్ క్యాంపెయిన్లుగా తీసుకొచ్చిన వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి జబర్దస్త్ స్టార్లను తీసుకొచ్చి ఈరోజు షర్మిల గారి గురించి, షర్మిల పాదయాత్ర గురించి ఇంకో చెప్తుంది. ఎక్కడ అభివృద్ధి జరిగిందో వైవి సుబ్బారెడ్డి గారు నాకు చెప్పండి. మీరు మీరు చెప్పినా సరే, నేను చెప్పమన్నా సరే, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను వస్తాను, అందుకు సిద్ధంగా. నేనే కాదు, ప్రతిపక్ష పార్టీలు అన్నీ వస్తాయి అని. అంటే టీడీపీ వస్తుందేమో, జనసేన వస్తుందేమో, కాంగ్రెస్ వస్తుందేమో, బీజేపీ వస్తాం, అందరూ కలిసి వస్తాం. మీరు యాడ్ చేశారు అభివృద్ధి చెప్పండి అయ్యా బాబు, వస్తామంటే వచ్చేటందుకు రోడ్డే సరిలేదు, గతుకుల రోడ్లు వేసిన వారికి డబ్బులు ఇవ్వాలి.
డబ్బులు ఇవ్వలేక వాళ్ళు అప్పుల పాలై హైకోర్టును ఆశ్రయిస్తే ఆ డబ్బులు వెనక్కి వచ్చిన తరుణాలు ఈ రోజుకి కొంతమందికి వడ్డీలు రాని పరిస్థితులు. అసలు పెట్టి ఏదో సేవా కార్యక్రమం చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితికి వచ్చింది ఈరోజు కూడా సర్పంచుల పరిస్థితి. ఎవ్వరి చేతుల్లో డబ్బులు లేకుండా మొత్తం మాయామచ్చిందర్లాగా స్వాహా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈయన్ని అలా ఇల్లు హైదరాబాద్లో ఉన్నాయండి, నీ స్తోమత చాలా లేదు మరి హైదరాబాద్లో ఇల్లు కట్టుకోనికి. నీ జగన్ నీ డాడీ యూనివర్సిటీ ఎదురుగా అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఇచ్చారంట. నువ్వు జగనన్న పుట్టించుకోపోదువి. జగనన్నకి దత్త కొడుకు, నీకు దత్త పుత్రుడు, నువ్వు దత్త తల్లివి. నువ్వు ఆపవమ్మా తల్లి. ఈ రోజుకి వీరగంధం లక్ష్మీపార్వతి చివరాఖరిలో నువ్వు చేసే మంచి పని ఏమైనా ఉంటే పాప నీ స్థాయికి తీసుకొచ్చిన వీరగంధం సుబ్బారావు గారికి ఓ ముద్ద అన్నం కూరలు వండి పెట్టు. పోయేటప్పుడు సుమంగళిగా పోతావు. సో దయచేసి రాష్ట్ర రాజకీయాల్లోకి తల్లి నువ్వు అడుగు పెట్టకు. నువ్వు అడుగు పెట్టడం వల్లే తెలుగుదేశం పార్టీ సర్వనాశనం అయిపోయే మూమెంట్లో ఏదో చివరాఖరిలో ఆయన వయసులో ఉన్నాడు కాబట్టి రిస్క్ చేసి కాపాడగలిగాడు. ఇప్పుడు మళ్ళీ కూడా నువ్వు జగన్ గారితో కలిసి మూకుమ్మడి దాడి చేసే ప్రయత్నంతో నీ అనర్గళమైన వాక్చాతుర్యంతో తెలుగు కదా, నువ్వేదో తెలుగు పీజీ పిహెచ్డీ చేసినట్టున్నావు. మా సీనియర్ ఎన్టీఆర్ దగ్గరికి ఏం వచ్చినావు, కథ రాస్తానని చెప్పావు కదా, మా కథలు మార్చేసినావమ్మా, జాతకాలు మార్చేసావు. సో ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో నీలాంటి జబర్దస్త్ స్టార్లు ఎవరు ఉండరండి. స్టార్ క్యాంపెయిన్లు అన్నారు కాబట్టి ఎలాగో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కలిసి ముఖ్యమంత్రి చేయడానికి చంద్రబాబుని పూనుకున్నారని చెప్పారు కదా. కాదండి, రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ ఒకటయ్యారు. సో ఇదంతా ఒక విషయం అయితే కనుక వైఎస్ షర్మిల గారు గతంలో చూస్తే కనుక జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి దాదాపు 16 నెలలు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పార్టీ వైఎస్ఆర్సీపీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి ఈరోజు కాంగ్రెస్లోకి వెళ్ళంగానే ఆమెను వ్యక్తిగతంగా దూషించడం, వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళ నాయకులు కానీ కొంతమంది అయితే ఒక అడుగు ముందలకేసి, కాళహస్తి ఎమ్మెల్యే అనుకుంటా అతని పేరు, ఒక అడుగు ముందలకేసి ఆమె కూతురులాగా ప్రవర్తించట్లేదు, దత్త కూతురులాగా ప్రవర్తిస్తుంది అంటూ చేసిన వ్యాఖ్యలను కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఖండించలేకపోతున్నాడు అంటారు? అసలు దత్త కూతురు అన్నారంటే మళ్ళీ ఏదైతే దత్తపుత్రుడు అంటే మా సారే కదా, మా పవన్ కళ్యాణ్ గారే కదా. దత్తపుత్రిక అంటే ఇంకెవరు పాపం, షర్మిలమ్మాయి కదా. అంటే ఎవరిని కనపడిన అమ్మ అని ప్రస్తావిస్తారు, కానీ ఎవరిని నాన్న అని ఎక్కడా ప్రస్తావించరు. కానీ అటువంటిది తండ్రులు మారుస్తున్నటువంటి దరిద్రపుగొట్టు నీచపు రాజకీయంలో జనసేన పార్టీ ఆడబిడ్డల మీద ట్రోల్ చేస్తున్నారంటే సరే మేము ప్రతిపక్షాలం కదా, దరిద్రుడు వాడి బుద్ధిని తేలే, వాడి నీచపు రాజకీయం ఇలాగే ఉంటుందిలే అనుకున్నాం. టీడీపీలో సీనియర్ ఆడబిడ్డల భర్తల గురించి కుటుంబాల గురించి నీచంగా రాస్తుంటే అది అంతే అనుకున్నాం. కానీ తన సొంత చెల్లిని సైతం తండ్రి స్థానాన్ని మార్చినటువంటి దౌర్భాగ్యుడా జీవితంలో నువ్వు ఒక్కడవే నిలబడతావు. ఈరోజు షర్మిల నిన్నేమనింది? ఎక్కడయ్యా నీ అభివృద్ధి? ఏది రాజధాని, ఏది అభివృద్ధి, ఏది సింగిల్ రోడ్ అంటే ఆంధ్ర, డబల్ రోడ్ అంటే తెలంగాణ అనిందే. కానీ అన్నా నన్ను ఎంత మోసం చేసినావు, నీ అవసరానికి వాడుకొని తెలంగాణకి ఇసిరేసినావు అన్నా. 175 సీట్లు నీ చెల్లికి ఒక్క సీట్ ఇవ్వలేకపోయినావన్నా. అన్నా నీ తల్లిని పులివెందులో గెలిపించుకోలేకపోయినావన్నా. నా తల్లి నిన్ను నమ్మి నీ దగ్గర ఉంటే రాజీనామా ఇచ్చి పంపించి నాకు ఆడ పంపించినావన్నా. నా ఆడబిడ్డ ఎప్పుడైనా ఆడబిడ్డ దగ్గర తల్లి ఉంటుందా అన్నా? అల్లుడి దగ్గర విలువ తక్కువ ఉండదన్నా? నీ దగ్గర ఉండాలా, నా కొడుకు దగ్గర ఉండాలా? నా కొడుకు రాజన్న బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి హోదా, నా భర్త స్థాయిలోకి వచ్చినాడు, సంతోషంగా ఉండాల్సిన తల్లిని తీసుకొచ్చి నా ఇంట్లో పడేసినావు. సినాయన ఎట్లా చనిపోయినాడన్నా? గుడ్డలెక్కడన్నా? గుడ్డలెక్కడ? సినాయన చనిపోయే ముందు ఒక నెల క్రితం నా దగ్గరకు వచ్చి మా షర్మిలమ్మ నువ్వు అడుగు పెట్టాలన్నాడు. వద్దు సినాయన, అన్న సంగతి నీకు తెలియదా, నాయన ఏ పరిస్థితి అయింది అని నేను చెప్పినాను కదన్నా. వద్దని పోయినాడన్నా. ఏమైందో చూసినావన్నా? ఈ రోజుకి గొడ్డలు కనపల్లే. మరి ఏమన్నా మా కథలు అంటే నీకు ఎదురొస్తే ఎవరైనా ఒకటేనన్నా? రాజకీయాల్లో నువ్వేమన్నా రాజు అనుకుంటున్నావన్నా? కాదన్నా, రాజన్న బిడ్డవన్నా, నువ్వు కాదు రాజు. ప్రజాస్వామ్యం అన్నా ప్రజలు ఎంపిక చేస్తారు. ఈ లెక్క మాట అంతా కేసీఆర్ దగ్గర అడిగి కడిగేసిందండి. ఏమన్నా కేసీఆర్, ఒక మనిషి బతకనీకి 5-6 ఎకరాలలో ఇల్లెందుకన్నా? ఏమన్నా మాలాంటి బిడ్డల్ని కూడా చూడన్న ఆడబిడ్డలు అని మాట్లాడిన ఆ తల్లి ఇక్కడ కేవలం పర్సనల్ అటాక్ లేకుండా అభివృద్ధి ఏది, రాజధాని ఏది, రాజన్న కలలు కన్నా రాజ్యాన్ని తీసుకురావాలి. రాజన్న కళ కాంగ్రెస్ ఒక స్థాయిలో ఉండడం, కాంగ్రెస్లో రాహుల్ పిఎం అవ్వడం రాజన్న కళ. రాహుల్ గారిని పిఎం చేయడం కోసం నేను కష్టపడతాను అంతే, కానీ ఒక్క మాట నీ గురించి మాట్లాడే ధైర్యం చేయలేకపోతుంది. ఆ మాత్రం భయం పెట్టావన్నా, ఆ మాత్రం భయం పెట్టాం.
మేము చావడానికి సిద్ధమయ్యి రాష్ట్ర ప్రజల్ని మేల్కొల్పడానికి సిద్ధమయ్యి మా లాంటి వాళ్ళం మాట్లాడుతున్నామే కానీ అక్కడక్కడ గొంతులు కొన్ని వినపడతాయి కానీ నీ కుటుంబ సభ్యులకి భయం చివరంచులోకి తీసుకెళ్ళావన్నా. ఈ రోజుకి ఈ చంద్రబాబు గారు హూ కిల్డ్ బాబాయ్ అని స్టేజ్ మీద అడిగేస్తారు, కానీ నీ చెల్లి మాత్రం అడగలేదు చూడు. మంచి కంట్రోల్లో పెట్టినావన్నా, మంచి క్రమశిక్షణ. మరి నువ్వు పెట్టావా, నిన్ను భారతక్క పెట్టిందా మాకైతే తెలియదు, కానీ మంచి క్రమశిక్షణలో ఉన్నారు కుటుంబం మొత్తం ఓ తాటి మీద కట్టేసి. ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు ఈరోజు షర్మిల గారు డి అంటే డి కొట్టుకునే పరిస్థితుల్లో ఇది కుటుంబాల్లో వెన్నుపోటు గొడ్డలి పోట్లు ఇంకో పోట్లు అని అనరా అన్న. ఎప్పుడో లక్ష్మీ పార్వతి గారి దగ్గర ఉండి ఆవిడేదో ప్రయత్నాల్లో ఉంది, బిడ్డలు కనే ప్రయత్నంలో ఆయన చనిపోతే ఎక్కడి చంద్రబాబు గారు వెన్నుపోటు పొడిచారట. గుండెపోటు కూడా కాదే కనీసం, అది ఆయన హెల్త్ కండిషన్ బాగోక చనిపోయారే, ఆమె దగ్గర ఉన్నప్పుడు చనిపోయారే, అవన్నీ నీకు తెలుసు కదా. ప్రతిపక్ష నాయకుడిని ఒక మాట అనడానికి దొరికింది. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు నిన్ను గొడ్డలెక్కడా అని అడుగుతుంటే తాటిందనేవాడు ఉంటే తలందనేవాడు ఉంటాడన్న. ఖచ్చితంగా ఈరోజు షర్మిలమ్మని పంచ్ ప్రభాకర్ లాంటి వారు అన్న ఒకే ఒక్క పదం నేను విన్నది, వాడెవడో వదిలిపడేసిందాన్ని నువ్వెట్లా చేసుకున్నావు అని వీళ్ళు అన్నాడు. పంచ్ ప్రభాకర్ ఎవడు వదిలేశాడు, ఎవడు పెళ్లి చేసుకున్నాడు? నీ చెల్లెల భర్త గురించి ఎవరా భర్త? 2 తెలుగు రాష్ట్రాలని ప్రార్థనలతో శాసించగల వ్యక్తి అనిల్ బ్రదర్, అంతే. పాస్టర్ అనిల్ శాస్త్రి ఏంటి? అనిల్కి వెనకాల తోక శాస్త్రి లేడే. ఈరోజు నీ చెల్లికి శాస్త్రి పెట్టుకోమంటావేంటి? షర్మిల శాస్త్రి దత్తపుత్రిక అంటే మేయికి పుట్టలేదా నీ చెల్లి? మేయికి పుట్టలేదా? చంద్రబాబుకు పుట్టిందా? కొవ్వు మాటలు కాదు, వాడెవడో కుక్క వాగినట్టు వాగిపోతే అరే నువ్వు ఎమ్మెల్యే, నీ స్థాయికి అంతవరకు ఉండు, మాట్లాడేది నా చెల్లెల గురించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అని ఆ అమెరికాలో ఉన్నవాడికి ఈ పనికి మాలిన ఎమ్మెల్యేలకి చెప్పాలా నువ్వు? అరే నీ చెల్లె నిన్ను ఇంకో మాట అనలేదు కదా, నువ్వు నీలాంటి వాడు మా నాయనకి ఎట్ట పుట్టాడు అని ఒక్క మాట అనలా. నువ్వు నిజంగా మా నాన్నకు పుట్టుంటే, రాజన్నకు పుట్టుంటే ఇలా చెయ్యవు అని కూడా అనలా. ధైర్యం లేదు. మరి ఆడబిడ్డల సంస్కారం ఎక్కడో మూల అడ్డొస్తుందా, లేకపోతే నువ్వు పెట్టిన భయభ్రాంతుల్లో కంగారు పడి అక్కడే ఆగిపోయిందా? నీలాంటి వాడు నా తండ్రికి ఎలా పుట్టాడు అని కూడా అనలా. కానీ వాడెవడో నీ స్థాయి కూడా కాదు, వాడెవడో దత్తపుత్రిక, ఈ పదాల వాడేది. సో ఖచ్చితంగా నీచపు రాజకీయాలకి తెరలేని పిండినటువంటి నీ సంస్కార బుద్ధి నువ్వు పోతే, నీ పార్టీ పోతే దయచేసి ఆడబిడ్డల్ని వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడే సంస్కారం అంతటితో అంతరించిపోతుంది. ఏ అసెంబ్లీ సాక్షిగానైనా పథకాల గురించి, ప్రక్షాళన గురించి, నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడాలి, కానీ ఎవరికి పుట్టారు అని భువనేశ్వర్ గారి గురించి మాట్లాడి చంద్రబాబు లాంటి వారిని కంటతడి పెట్టించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి, పుట్టిన పసిబిడ్డల గురించి మాట్లాడిన నీచపు సంస్కారం ఈరోజు నీ ఇంటి దాకా చేరి నీ చెల్లిని కూడా దిగజారిస్తున్న పరిస్థితికి తెచ్చావు. సో నీకు రాష్ట్రంలో ఏ ఆడబిడ్డల పక్షాన చిత్తశుద్ధి లేదని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నావు. నీకు తెలిసిన ఒకే ఒక్క ఆడబిడ్డ భారతి గారు, ఆమెను మాత్రమే గౌరవిస్తావు. ఎందుకంటే గౌరవించకపోతే ఊరుకోదు కాబట్టి.